మెగా లీగ్లో తొలి టైటిల్ కోసం 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. 18వ సీజన్లో సరికొత్త లుక్తో బరిలోకి దిగుతున్న ఢిల్లీ ఈసారైనా కలల కప్పును ముద్దాడాలనుకుంటుంది. ఆ జట్టు 2020లో ఫైనల్ చేరుకున్న ముంబై చేతిలో ఓడి రన్నరప్గా సరిపెట్టుకుంది. రిషభ్ పంత్ను వదులుకోవాలన్న షాకింగ్ నిర్ణయం తీసుకున్న యాజమాన్యం వేలంలో ఆచితూచి వ్యవహరించింది. కేఎల్ రాహుల్, డూప్లెసిస్, స్టార్క్లను కొనుగోలు చేసినా అనూహ్యంగా అక్షర్ పటేల్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్గా డూప్లెసిస్ వ్యవహరిస్తాడు. స్టబ్స్, జేక్ ఫ్రేజర్, మెక్గూర్క్, రాహుల్, డూప్లెసిస్, కరుణ్ నాయర్తో బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తుంది. స్టార్క్తో పాటు నటరాజన్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మను కొనుగోలు చేసి బౌలింగ్ని బలోపేతం చేసింది. అక్షర్, కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్లు. పాంటింగ్ స్థానంలో హెడ్ కోచ్గా హేమంగ్ బదానీని తీసుకున్న మేనేజ్మెంట్ కెవిన్ పీటర్సన్ను మెంటర్గా నియమించుకుంది. ఓవరాల్గా జట్టు సమతుల్యంగా కనిపిస్తున్నా కెప్టెన్గా అనుభవం లేని అక్షర్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.